నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. ఏ రోజు జనంతో మమేకం కారు, ఏ ఎన్నికల్లోనూ గెలిచి వచ్చిన వాళ్ళు కారు, పేదల సమస్యల గురించి తెలిసిన వారు కారు. అడ్డదారిలో అడ్డగోలుగా డబ్బు కట్టలు పేర్చుకుపోవడమే వీరికి తెలిసిన విద్య. ఈ ఎన్నికల్లో ఆ డబ్బు కట్టలే తమని గెలిపిస్తాయన్న భ్రమలో ఉన్నారు. జనానికి మాత్రం ఈ నేతలెవరో కూడా తెలీదు. జనంలో లేని ఆ నేతలు ప్రస్తుత ఎన్నికల బరిలో కూటమి సభ్యులుగా ఉన్నారు. వార్డు ఎన్నికల్లో కూడా ఏనాడు పోటీ చేయని నేతలు నేడు ఏకంగా లోక్సభ స్థానాలకే పోటీ పడుతున్నారు. దీంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సీఎం రమేష్. చంద్రబాబు నాయుడు కుడి భుజంగా, బినామీగా సుప్రసిద్ధుడు. ఏ ఎన్నికల్లోనూ ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడు కాదు సీఎం రమేష్. బీజేపీలో చేరకముందు టీడీపీ రాజ్యసభ సభ్యుడు. అప్పట్లో సీఎం రమేష్ ఆర్థిక అక్రమాలపై కేసులు నమోదయ్యాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలే సీఎం రమేష్ ఇళ్లలో సోదాలు నిర్వహించాయి. రేపోమాపో సీఎం రమేష్ జైలుకు పోవడం ఖాయమని వార్తలు వచ్చాయి. సరిగ్గా ఆ సమయంలోనే సీఎం రమేష్ తన బాస్ చంద్రబాబు నాయుడు సూచన మేరకు బీజేపీలో చేరిపోయారు. ఎన్ని పాపాలు చేసినా గంగానదిలో మునిగితే పవిత్రుడు అయిపోయినట్లు, ఎన్ని ఆర్థిక నేరాలు చేసినా బీజేపీ కండువా కప్పుకుంటే పవిత్రులు అయిపోతారని రాజకీయ పరిశీలకులు సెటైర్లు వేస్తూ ఉంటారు. ఆ విధంగా సీఎం రమేష్ బీజేపీలో చేరిన తర్వాత ఆయనపై నమోదైన కేసులు ఎక్కడ కేసులు అక్కడే గప్చుప్ అన్నట్లు ఆగిపోయాయి. అంతేనా, ఆ సీఎం రమేష్ ని ఇప్పుడు బీజేపీ నాయకత్వం అల్లారు ముద్దుగా పెంచుకుంటూ అనకాపల్లి ఎంపీ సీటు కట్టబెట్టింది. ప్రజల ఓట్లతో గెలిచి కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవని సీఎం రమేష్ ఇప్పుడు ఏకంగా ఎంపీ స్థానానికి పోటీ పడుతున్నారు. సీఎం రమేష్ ఎవరో ఉత్తరాంధ్ర ప్రజలకు తెలీదు, అనకాపల్లి వాసులకు అస్సలు తెలీదు. ఎప్పుడైనా పచ్చపత్రికల్లో అతగాని ఫోటో చూసినా అతనెప్పుడూ జనంలో తిరిగిన నేత కాదు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని సీఎం రమేష్ ఓట్లు అడుగుతారని అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. సీఎం రమేష్ తరహాలోని 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుండి చంద్రబాబు సలహా మేరకు బీజేపీలో చేరిన మరో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి. బీజేపీలో చేరకముందు వరకు సుజనా చౌదరి బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేరకు మోసం చేశారని ఫిర్యాదులు ఉన్నాయి. ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. సుజనా కంపెనీల్లో కేంద్ర దర్యాప్తు సంస్థల తనిఖీలు జరిగాయి. ఓ దశలో సుజనా చౌదరిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఆయన దేశం విడిచి పారిపోరాదని ఆంక్షలు విధించారు. చివరకు హైకోర్టు అనుమతితో ఆయన అమెరికా వెళ్లారు. సుజనాపై కేసులు నమోదైనప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారు. ఆయన అప్పటి ఎన్డీఏ కేబినెట్లో మంత్రి కూడా. 2018లో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. అప్పుడే చంద్రబాబు తన పార్టీకి చెందిన 4 రాజ్యసభ సభ్యులను వెండి పళ్ళ్యంలో పెట్టి బీజేపీకి సారె పంపినట్లు పంపేశారు. అలా బీజేపీలో చేరిన సుజనా చౌదరిని ఆ తర్వాత కేసుల గడువులు లేకుండా ప్రశాంతంగా కాలక్షేపం చేస్తున్నారు. ఇంత సమర్థుడు కాబట్టే చంద్రబాబు నాయుడు తన వదిన పురంధేశ్వరికి చెప్పి సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ సీట్ ఇప్పించారు. సుజనా చౌదరి ఏనాడు జనంతో మమేకమైన నాయకుడు కాదు. ఏ ఎన్నికల్లోనూ గెలిచినవాడు కాదు. కేవలం అడ్డదారిలో రాజ్యసభలో అడుగుపెట్టారంతే. అటువంటి సుజన ఇప్పుడు ఓట్ల కోసం విజయవాడ వెస్ట్లో విన్యాసాలు చేస్తున్నారు. ఇక ఈ ఇద్దరితో పాటు మరో బీజేపీ నేత సత్యకుమార్. ఈయన ఈసారి హిందూపురం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రజా జీవితంలో ఏనాడు లేని సత్యకుమార్కు ఓటమి ఖాయమంటున్నారు ధర్మవరం నియోజకవర్గ ప్రజలు. కేవలం బీజేపీ అగ్రనాయకత్వం ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు మద్దతుతో బరిలో దిగినంత మాత్రాన ఓట్లు వచ్చి పడవు కదా అంటున్నారు. మొత్తానికి ప్రజలతో సంబంధం లేని వారు ప్రజల ఓట్ల కోసం మొదటిసారి ఎన్నికల బరిలో దిగారు. Please subscribe Dot News.